ఆ ఫ్లెక్సీలు చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి సంవత్సరం కంప్లీట్ గా. అదే ఆయన ఇంటి పరిస్థితి. అలాంటి చేట కట్టుకున్నట్టుగా వాటి గురించి ఎందుకంటే మాకు మీరు ఇందాక చెప్పారు, ఇంత ముందు రప్ప కట్టారు, ఇంకోటి గొర్రె పొట్టేలు నరికినట్టు నరుగుతామని కట్టారు. ఏంది వాళ్ళ గురించి? రాజధాని అంశం కదండి, రాజధానికి సంబంధించిన అంశం కదా. మేము వస్తే ఇదే ఉంటుంది, అది ఉండదు అని డైరెక్ట్ చెప్తున్నారు. ఏంటంటే ఆయన వచ్చేది లేదు, అది ఉంచేది లేదు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవటం? ఎందుకంటే నిజంగా నాకు బాధేస్తుంది. రాజకీయాలంటే మేము మాలాంటి మందరం కూడా ఏంటంటే కొద్ది గొప్ప సేవ చేద్దామని వచ్చాం. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి అయినటువంటి జూపుడన్న కూడా ఆ కాన్సెప్ట్ వచ్చినట్టే కానీ ఆయనకి లాగా కోర్టు సంపాదించుకుని వచ్చినట్టు కాదు. కానీ ఇరుక్కుపోయాడు పాపం, ఇరుక్కుపోయాడు. ఆయన ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఆయనది కూడా. మీరు ఇందాక ఆయన మీరు ఇందాక చెప్పారు, ఇది బొత్స సత్యనారాయణ ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు ఆయన? దేనికి ఏడ్చాడు ఆయన? ఏడు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, దినమ్మ జీవితం నా పిల్లల్ని ఏదో వారసత్వంగా రాజకీయాలు తీసుకొద్దాం అనుకున్నాను, ఈ పార్టీ చూస్తేనేమో రేపు 29 నాటికి అసలు ఉంటుందో పోతాను అనే బాధతో ఏడ్చాడు తప్పితే ఆయనకి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద భావోద్వేగం కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద భావోద్వేగం కాదు. ఆయన ఎవరు అన్నారని ఏమన్నారు? ఇందాక ఆంజనేయుడు గారు చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడిన మాటల కంటే ఇవాళ ఏమంది ఇవాళ ఏం మాట్లాడతాం? వాళ్ళు మాట్లాడుతూ పోల్చుకుంటే అది చెప్తారు సినిమాలో, అరే నా ఏదో తనంతో పోల్చుకుంటే మీదే ఉందో అని అక్కడ డైలాగ్ అన్నట్టు గుర్తు. అట్లాగే వాళ్ళు మాటలతో పోల్చుకుంటే